జ్ఞానం వలన యేసేనేనంట. జ్ఞానం మనకు కావాలంటే ఆయన నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి, ఆయన నీతిని అంగీకరించాలి. ఆయన మాటలే జ్ఞానాన్ని ఇస్తాయి. ఆయన మాటలే మనకు ఆహారం, ఆయన మాటలే మనకు సమృద్ధి. ఆయన మాట ప్రకారం చేసినా మనకు సమృద్ధి ఉండదు, మన జ్ఞానం కాదు. ఎందుకంటే పేతురు జ్ఞానం చేశారు, రాతనంత ప్రయత్నం చేసినా కూడా ఒక చేప పట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాట ఆయన యేసయ్య జ్ఞానం అనగానే ఆయన మాటేనంట, ఆయన మాటే ఆయన జ్ఞానం, దేవుని జ్ఞానం అది యేసయ్య మాటనే. ఆయన మాటలోనే అంత ఉంది. ఆయన మాట ప్రకారం చేసినప్పుడు మన జ్ఞానం బట్టి కాదు, మన తెలివిని బట్టి కాదు. చాలా ఎక్స్పీరియన్స్. పేతురు కొత్తగా ఏం చేయలే పని, ఎప్పటి నుంచో చేస్తున్నవాడు. ఎప్పుడైనా చేపలు చేస్తూ ఏ టైంలో ఎక్కడైనా అన్ని తెలుసు. అన్ని తెలిసి కూడా అతని జ్ఞానంతో ప్రయత్నించినప్పుడు పట్లే ఒక్క చేప పట్లే. కానీ ఎప్పుడైతే అతని జ్ఞానాన్ని పక్కన పెట్టి, అతని ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టి, ఎప్పుడైతే యేసయ్య మాట ప్రకారంగా వల వేశాడో, ప్రభు అన్నాడు రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప దొరకలేదు, కానీ నీ మాట ప్రకారం వేస్తాయి అని చెప్తాడు. నేను చెప్తున్నా వాళ్ళకి వేస్తా అంటాడు. ఆయన మాట ప్రకారం వేయగానే అసలు ఎక్కలేని చేపలు. అందుకే దేవుని మాటలో జ్ఞానము అసలు వెతుక్కునేస్తాడు అన్ని. అప్పటిదాకా చేపలు ఎక్కడ పోయలేదు తెలియదు, చేపలు దాన్ని ఉన్నవో లేవో తెలియదు. ఎందుకంట దేవుని మాట ప్రకారం చేసినాడంట లేనివి కూడా స్వరూపం పొందుకొని అది జీవం పొందుకొని రావాల్సిందే. అంత పవర్ అంట ఆయన మాటలు, అంత జ్ఞానం ఆయన మాటలు. ఎందుకంటే ఆయన జ్ఞానం అంటే లోకం చూసేస్తున్నాం, భూమి ఆకాశములు నక్షత్రాలు అసలు సృష్టి ఆయన జ్ఞానం. ఆ మాటతో సృష్టించాడు. మాటతో కలుగునుగాక అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు ఇన్ని కలిగినాయి. ఫస్ట్ అన్ని జంతువులు ఇవన్నీ కూడా వాటి జాతి ప్రకారం అన్ని అవి పలికాడు ఆయన. పలికితేనే జరిగింది. ఒక మనిషిని తప్ప అన్నిటిని ఆయన నోటి ద్వారా చేశాడు. ఆయన మాటలు అంత పవర్ అంట. అందుకే ఆయన మాటలోనే, ఆయన మాటే జ్ఞానం. ఆ పేతురు అసలు ఆశ్చర్యపోయాడు. అందుకేనంట మన జ్ఞానం పక్కన పెట్టి, మన ఆలోచన పక్కన పెట్టి, మన తలంపులు పక్కన పెట్టి, ఈ లోకరీత్యా ఆచారాలు పక్కన పెట్టి, ఇంకా ఈ లోక ఐడియాల ఆలోచన అన్ని పక్కన పెట్టి అంట దేవుని ఆలోచన మాట ప్రకారంగా మనము ప్రయత్నించామంటే మనము సమృద్ధి పొందుకుంటాము. అత్యధిక విజయాలు మన జీవితంలో చూస్తాం. ఇక్కడ చూసినా దేవుని మాట, అసలు దేవుని కార్యాలంట అసలు ఈ మనిషి ఊహకందం అంట. అసలు మనిషికి ఊహకు అందనే అందవు. అలా ఉంటాయి దేవుని జ్ఞానం. అసలు దావీదు గొల్యాతుని ఎలా చంపాడు? అసలు ఒక చిన్న వడిసితోటే అంత పెద్ద గొల్యాతుని చిన్న వడిసితో కొట్టాడు. వావ్! దేవుని జ్ఞానం అంట. దేవుని జ్ఞానం అంటే సమస్య ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, శత్రువు ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, కానీ సొల్యూషన్ మాత్రం చిన్నగా ఉంటుంది చాలు. అలా దేవుడు చేయగలడు. దేవుడు అలా మన జీవితాల్లో కూడా జరిగిస్తాడు. మన ఆలోచన, మన ఎప్పుడైతే మన ఆలోచనలు, మన ప్రయత్నాలు అన్నీ, మన ప్రయాస, మన కష్టము, మన ఆలోచనలు, మన జ్ఞానము, మన చదువు అన్ని ఎప్పుడైతే పక్కన పెట్టి దేవుడికి అవకాశం ఇస్తామో అప్పుడు దేవుని కార్యాలు చేస్తాడు. ఆమేన్. మోషే కూడా అంతే. మోషే కొంత ప్రయత్నం చేసినాడు, ఫెయిల్ అయిపోయాడు. మాటలు చేసేస్తాడు. మన జ్ఞానంతో పోతాం, లేనిపోతే తప్పులు చేసేస్తాడు, లేనిపోని మిస్టేక్స్. ఎందుకంటే కోపం, ఆవేశం, మనకి కోపం ఎక్కువ, ఆవేశం. కోపంతో మోషే చంపబడేస్తాడు. ఐగుప్తుని చంపేసి మట్టిలో పనిచేస్తాడంట. కోపం, ఆవేశం. అందుకే మనం దేవుని ఆలోచన ప్రకారం వేసిన మన జ్ఞానంతో కాకుండా దేవుని ఆలోచనతో చేసినప్పుడు, దేవుని మాట ప్రకారం చేసినప్పుడు అదంట అది చాలా బాగుంటుంది. దాంతో ఆ మాట ద్వారా హెచ్చింపబడతామంట. ఆ మాట ద్వారా అందరికీ
మన మన ద్వారా మేలు కలుగుతుంది, దీవెనకరంగా ఉంటాం, మాదిరికరంగా ఉంటాం. గొప్ప చేసే దేవుని మాటలే అన్ని ఉన్నాయంట ఆయన మాటలు. కానీ మోషే ఫెయిల్ అయిపోయాడు. అరణ్యకి భయపడి చంపడానికి వచ్చినప్పుడు, పరువురాజు వచ్చినప్పుడు పారిపోతాడు. అక్కడ పోయి గొర్రెలు మెచ్చుకుంటాడు. 40 years ఏ నిరీక్షణ ఉండదు. 40 years ఏ నిరీక్షణ. అందుకు మన జ్ఞానంతో ప్రయత్నిస్తే ఒక్కసారి అలానే అవుతుందండి. ఇంకా దేవుని కార్యంలో అయితే దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా జరుగుతాయి. అలాగే మనకు కలిగిన సమస్యలు ఏమైనా అవి కూడా దేవుని మాట ద్వారా మనకంత సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది.